వేదిక తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపే జరగనుంది. 2 టీచర్ ఒక పట్టభద్రుల స్థానానికి ఓటింగ్ జరగబోతోంది. 3 స్థానాల్లోనూ గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం నిర్వహించింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కమలనాథులు జోరుగా ప్రచారం చేశారు. ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, మోదీ హవాతో 3 స్థానాల్లో గెలుస్తామనేటువంటి ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. రేపు అంటే తెలంగాణ రాష్ట్రంలో జరగబెట్టేటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆ కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రేపు జరిగేటటువంటి 2 టీచర్ అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరికి వారే ధీమా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నిన్న సాయంత్రం వరకు కూడా నువ్వా నేనా అనే స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కమల్నాథులంతా కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఎన్నికల ప్రచారంలో మమేకమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన 1 ఇయర్ తర్వాత విఫలమైనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే బీజేపీ ప్రచారం జరిగింది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఒకటే ఎజెండాగా పనిచేసింది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఎందుకంటే ఒకవైపు గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా అయితే 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని ఏ విధంగా అధికార పార్టీకి సాకిచ్చారో అదేవిధంగా అదే స్థాయిలో ఈసారి కూడా 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొని అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అనేటటువంటి అంశాన్ని మరొకసారి రుజువు చేయాలనేటటువంటి లక్ష్యం కేంద్రంగానే ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పనిచేసింది. ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అదేవిధంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కింది స్థాయి కేడర్ అంతా కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి పోటీ జరిగేటటువంటి ఆయా నియోజకవర్గాల్లోనే ప్రధానంగా మకాం వేసి నిన్నటి వరకు కూడా ప్రధానంగా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శల వర్షాన్ని కురిపించడంతో పాటు అదేవిధంగా 1-to-1 సమావేశాలు ముఖ్యంగా ఓటర్లు ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు. ఒక్కొక్క ఓటర్ని 5 సార్లు కలిసే విధంగా కూడా ప్లాన్ చేసుకొని నిన్నటి వరకు కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగ యువతికి ఏం చేసింది, టీచర్లకు ఏం చేసింది అన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో యువతికి ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా ఏదైతే రైతు భరోసా ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భరోసా కింద 5 లక్షల ఏటీఎం కార్డు తరహాలో ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు నిరుద్యోగ యువతికి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల 2 లక్షల ఉద్యోగాలతో పాటు అదేవిధంగా నిరుద్యోగ భృతి అదేవిధంగా ఇతర అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు కూడా అమలు చేసింది లేదు. దీనిపైన ప్రధానంగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతోపాటు మరొకవైపు ఉద్యోగులకి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చింది, వాటిని అమలు చేయలేదు ఇప్పటివరకు. దానిపైన ప్రధానంగా ఫోకస్ చేసి ప్రచారంలో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులందరికీ కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలు కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి అంశాలు కానీ రెండింటి ఎజెండాగానే ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి 4 డిఏలు కానీ 2 పిఆర్సీలకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. టీచర్లకి సంబంధించినటువంటి అనేక హామీలన్నీ కూడా పెండింగ్లోనే ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదనేటటువంటి అంశం కేంద్రంగానే ప్రధానంగా బీజేపీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో 4 ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో మెదక్ కానీ కరీంనగర్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరగబోతున్న ఒకటి టీచర్ మరొకటి గ్రాడ్యుయేట్. అదేవిధంగా నల్గొండ వరంగల్ ఖమ్మంకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ జరగబోతుంది. ఈ 3 స్థానాలకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రజెంట్ అయితే నిన్న సాయంత్రం వరకు ప్రచారం
కంప్లీట్ అయితే పోలింగ్కి సంబంధించినటువంటి అంశం కేంద్రంగా పోల్ మేనేజ్మెంట్ పైన ప్రస్తుతం బీజేపీ ఫోకస్ చేసింది. ఆ కేంద్రంగానే పోల్ మేనేజ్మెంట్ పైన నాయకత్వం అంతా కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతుందని చెప్పాలి.